Welcome to Off the Record. జగన్ జోలికొస్తే అంతే అంటోంది వైసీపీ క్యాడర్. పార్టీ ఘోర పరాజయం పాలైనా వారి దూకుడు మాత్రం తగ్గటం లేదు. జగన్ పై ఈగ వాలితే ఆ ఈగను టార్గెట్ చేస్తుంటారు ఆ పార్టీ నేతలు. గతంలో షర్మిలను ఉతికి ఆరేసిన వైసీపీ లీడర్లు, వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఇప్పుడు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కోటరీని వదిలించుకోకపోతే జగన్ కు భవిష్యత్తు ఉండదని సాయిరెడ్డి సలహా ఇచ్చిన పాపానికి ఆయనపై వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. వైసీపీ ముందు నుంచి ఉన్న బలం సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు, నోటి దూకుడున్న నాయకులు అన్న అభిప్రాయం ఉంది. ఆ పార్టీ అధినేత జగన్ పై ఈగ వాలితే ఆ ఈగను కూడా టార్గెట్ చేసే కల్చర్ వారిదే. అలాగే పార్టీ భవిష్యత్ ప్రయోజనాలకు సంబంధించి ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు అవి జగన్ కు గనక నచ్చకపోతే ఆ పార్టీ వర్గాలు తన మన అన్న తేడా లేకుండా చెలరేగిపోతుంటాయి. సొంత తల్లైనా సొంత చెల్లైనా సరే జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే ఇక అంతే సంగతులు. జగన్ సొంత మీడియా వైసీపీ సోషల్ మీడియాలు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలను కూడా వదిలిపెట్టలేదు. వైసీపీ నాయకులు మీడియా ముందుకొచ్చి షర్మిలను టార్గెట్ చేస్తుంటారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ అయితే అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలతో దుమ్మెత్తిపోస్తుంది. షర్మిలపై అయితే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ కు కూడా వెనుకాడలేదు. ఇప్పుడు వైసీపీ టార్గెట్ లిస్ట్ లోకి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి వచ్చి చేరారు. విజయసాయిరెడ్డి టార్గెట్ గా వైసీపీ ఇప్పుడు నిప్పులు చెరుగుతుంది. కాకినాడ పోర్టు వాటాల కేసులో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఆ కుట్రలో కర్త కర్మ క్రియ అని బాంబులు పేల్చారు. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేయడంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్టు మాజీ ఎంపీ పేర్కొన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్ కు చెప్పినట్టు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కోటరీని ద్వితీయ శ్రేణి నాయకులతో పోల్చిన సాయిరెడ్డి ఆ ద్వితీయ శ్రేణి నేతలే తనకు జగన్ కి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి మనసు విరిచే ప్రయత్నం చేసి విజయం సాధించారని సాయిరెడ్డి ఆరోపించారు. 3.5 ఏళ్ల పాటు పార్టీలో అవమానాలు పాలయ్యానని, తను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరు పైకి ఎక్కడానికి ఉపయోగపడిందని జగన్ కోటరీ నేతల్ని దెప్పిపొడిచారు. దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని వ్యాఖ్యానించారు. మొన్నటిదాకా వైసీపీలో ఓ కీలక నేతగా కొనసాగి ఆపై రాజకీయాలనే వదిలేసి వెళ్లిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీకి చెందిన కీలక నేతల్ని ఓ కోటరీగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సుధాకర్ బాబు వంటి వారు తమ స్టైల్లో ఖండించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి విచారణ ఓ బూటకమని, ఆ పేరుతో విజయసాయి మీడియా ముందుకొచ్చి డ్రామాలాడారని దుయ్యబడుతున్నారు. వైవి సుబ్బారెడ్డి, కేవీ రావుల మధ్య సంబంధాలు లేవని, నిజంగా ఇరువురి మధ్య సన్నిహిత సంబంధాలుంటే కేవీ రావు కేసు ఎందుకు వేస్తారని వైసీపీ వర్గాలు లా పాయింట్లు తీస్తున్నాయి. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని సాయిరెడ్డి చదివారని, వైసీపీ ద్వారా ఎదిగిన సాయిరెడ్డి పార్టీ అధినేత కష్టకాలంలో ఉంటే పార్టీని వదిలి వెళ్లారని టార్గెట్ చేస్తున్నాయి. జగన్ అంటే గిట్టని రఘురామకృష్ణంరాజుకు సాయిరెడ్డి తన ఇంటిని అద్దెకిచ్చారని కొత్త కొత్త కోణాలు ఆవిష్కరిస్తున్నాయి. విజయసాయిరెడ్డి అనగానే మొదటిగా గుర్తుకొచ్చేది జగన్ అక్రమాస్తుల కేసులు. జగన్ ఆస్తుల కేసుల్లో ఆడిటర్ విజయసాయి ఏటు అంటే జగన్ సహా నిందితుడన్నమాట. అటువంటి విజయసాయి వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నేళ్ల వరకు జగన్తో కలిసి నడిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక ఖచ్చితంగా విజయసాయి ఉన్నారు. అంతేకాదు, జగన్ కోసం ఆయన సోషల్ మీడియా వేదికగా దాడులకు పెద్ద టీంనే నడిపించారు. అటువంటి విజయసాయి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేసేశారు. ఇక రాజకీయాలకు దూరమని, వ్యవసాయమే తన వ్యాపకమని ప్రకటించి సంచలనం సృష్టించారు.
జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి ఆయన కుటుంబంలో నెలకొన్న ఆస్తుల పంచాయతీ వరకు అన్ని కూలంకుషంగా తెలుసు. అటువంటి విజయసాయి తనకు దూరమై వ్యతిరేకంగా మారితే ఏమవుతుందో జగన్ కు తెలియంది కాదు. అయినా విజయసాయి వైసీపీకి రాజీనామా చేస్తానని చెబితే జగన్ ఆపలేదు. అలా అని మౌనంగానూ ఉండలేదు. విజయసాయి క్యారెక్టర్ లేని మనిషిని, అటువంటి వాళ్లు వెళ్లిపోవడమే మంచిదన్నట్టుగా మీడియా ముందు వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యల్ని విజయసాయి ఖండించారు కూడా. విజయసాయి వైసీపీకి దూరమైన తర్వాత జగన్ సోదరి పిసిసి ప్రెసిడెంట్ షర్మిలతో భేటీ అయ్యారు. గతంలో అంటే తను వైసీపీలో ఉన్న సమయంలో షర్మిలపై చేసిన విమర్శలకు సారీ చెప్పారు. అవన్నీ జగన్ ఇచ్చిన స్క్రిప్ట్లే అని, అయిష్టంగా చదివినవేనని వివరణ ఇచ్చుకున్నారు. ఆ విషయాన్ని స్వయంగా షర్మిలే వెల్లడించి తన సోదరుడి నిజ స్వరూపం ఇదే అని విమర్శించారు. ఆ తరువాత విజయసాయి విషయంలో జగన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఇంటి గుట్టు తెలిసిన విజయసాయి విషయంలో మౌనంగా ఉండటమే బెటర్ అని జగన్ సైలెంట్ అయినట్టు భావించారు. అయితే కాకినాడ సీపోర్టు కేసులో ఏటూగా ఉన్న విజయసాయి జగన్ కు ఓవైపు క్లీన్ చిట్ ఇస్తున్నట్టుగా మాట్లాడుతూనే ఆయన సమీప బంధువు వైవి సుబ్బారెడ్డిని పూర్తిగా ఇరిగించేశారు. అదే సమయంలో వైసీపీ భవిష్యత్తు, జగన్ వైఖరి, ఆయన కోటరీ తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో వైసీపీ ఎలర్ట్ అయిపోయింది. ఇటు మీడియా ముందు ఆ పార్టీ నేతలు, అటు సోషల్ మీడియా టీం విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. విజయసాయి చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నారంటూ ఆయనపై చంద్రబాబు అనుకూలుడన్న ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.